guys, welcome back to my channel Explore with Anuniki. హే గాయ్స్, సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాది ఫస్ట్ జర్నీ వచ్చేసి మేము సిక్కిం అండ్ గ్యాంగ్టాక్ కవర్ చేద్దాం అనుకున్నాము. సో ఇప్పుడైతే మేము న్యూ జల్పైగురి స్టేషన్లోనైతే ఇప్పుడే ట్రైన్ దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఫ్రెష్ అప్ అయిపోయి బైక్ రెంటల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. సో బైక్ రెంటల్ కోసం మేము ప్రిన్స్ రైడర్స్ అని ఒక గూగుల్లో చూసామన్నమాట. సిలిగురిలోని బైక్ రెంటల్స్ ఏం బాగుంటాయని, దీనికి కొంచెం రేటింగ్ బాగుందని ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్ బైక్ కూడా స్కూటీ కూడా వాళ్ళ స్కూటీ ప్రొవైడ్ చేశారు మాకు. ఈ స్కూటీ రెంటల్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో మా జర్నీ సిలిగురి నుంచి అయితే స్టార్ట్ అయింది గైస్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ట్రైన్ డీటెయిల్స్, మేమైతే సికింద్రాబాద్ టు షాలిమార్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాం. స్పెసిఫిక్గా ఆ ట్రైన్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, మేము న్యూ జల్పైగురిలో ఎంటర్ అయ్యేసరికి మేము ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము న్యూ జల్పైగురి టు సిలిగురి గ్యాంగ్టాక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సిలిగురి టు గ్యాంగ్టాక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈ జర్నీ వచ్చేసి ఘాట్ రోడ్ మాట. సో ఈ జర్నీ మొత్తం మేము డేలోనే అయిపోయేటట్టు చూసుకున్నమాట. ఎందుకంటే మేము ఇది ఫస్ట్ టైం మేము ఎంత లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాము. అండ్ ఫస్ట్ టైం ఇట్లా బైక్ రెంటల్ తీసుకుని ఇట్లా వేరే స్టేట్కి ఇంత ఘాట్ రోడ్లోని వెళ్ళడం అన్నమాట. సో మేము ఆ రిస్క్ కూడా ఆలోచించుకొని ఎందుకైనా బెటర్ అని ఎర్లీ మార్నింగే జర్నీ చేద్దాము అని ఫిక్స్ అయ్యి మేము ఎర్లీ మార్నింగ్ న్యూ జల్పైగురి స్టేషన్కి అయితే వచ్చాం. ప్లాన్ చేసుకున్నమాట. అండ్ విశాఖపట్నం అండ్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అని అన్ని తెలుగు స్టేట్స్ అయితే కవర్ చేస్తుంది. సో మీరు కూడా ఒకవేళ వద్దాము అని ఇలా బైక్ రెంటల్స్ ఏమైనా మీరు ప్లాన్ చేసుకుంటే మటుకు బెస్ట్ మీరు ఈ ట్రైనే క్యాచ్ చేయడానికి చూడండి. ఎందుకంటే మనం బైక్ అన్నది హైర్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఏ ప్రాబ్లం వచ్చినా నైట్ టైం అంటే మనకి సర్వీస్ దొరకడం కొంచెం కష్టమవుతుంది. అదే ఎర్లీ మార్నింగ్ డే టైంలోనైతే కొంచెం ఒకరు కాకపోతే ఒకరైనా హెల్ప్ చేస్తారు కదా. సో అది వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు బైక్ కాకపోయినా ఏదైనా క్యాబ్ హైర్ చేసుకున్నా కూడా మీకు డార్జిలింగ్ అండ్ సిలిగురి వెళ్ళడానికి మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి మీకు ఎల్లో ఉండదు నైట్ టైం జర్నీ చేయడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎర్లీ టైమ్స్లోనే డే టైమ్స్లోనే ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. మేము సిలిగురి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇప్పటికి 1.5 hours అయితే అవుతుంది గైస్. రోడ్ మొత్తం ఆర్మీ కంట్రోల్లోనే ఉంటుంది. అండ్ ఆర్మీ టెంట్ క్యాంప్స్, ఆర్మీ ఒక ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ హోటల్ దగ్గర ఆగాము. ప్రస్తుతానికి ఇది మా స్కూటీ మాట. హీ ఈస్ ద రైడర్. చెప్పు ఇన్ఫర్మేషన్. గూగుల్లో చూసేసరికి మాకు జర్నీ టైం అయితే 4 hours అయితే చూపిస్తుంది. బట్ కంపల్సరీ మనకి డబల్ అయితే పడుతుంది అన్నమాట. ఇప్పుడు 4 hours అంటే మాకు 8 hours జర్నీ టైం అయితే కంపల్సరీ పడుతుంది. జర్నీలో ఉన్నాం కాబట్టి మీకు సౌండ్ అయితే చాలా ఎక్కువ నాయిస్ అయితే వినిపిస్తుంది. సో నేనైతే ఆల్మోస్ట్ మ్యాక్సిమం వీడియో సౌండ్ తగ్గించి నా ఓన్ వాయిస్ ఇద్దామనే చూస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము 2 hours తర్వాత ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అండ్ మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయ్యమాట. అండ్ ఇలాంటి జర్నీస్లోని బెటర్ 1.5 hours 2 hours కానీ 1 hour కానీ బ్రేక్ తీసుకొని కాసేపు ఆగి ఏమైనా తినేసో తాగేసో వెళ్ళి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడం బెటర్. సో మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. రోడ్ చూడండి ఎట్లా ఉందో. సో ఇక్కడి నుంచి నేనైతే బైక్ తీస్తున్నాను, సాయి అయితే వీడియో షూట్ చేస్తున్నారు అనమాట. గ్యాంగ్టాక్ 88 kilometers. Hi guys, on the way to Gangtok. సో మనకి ఈ రివర్ అయితే ఫస్ట్ 1 hour జర్నీ తర్వాత దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. లాస్ట్ సిలిగురి వెళ్ళినంత గ్యాంగ్టాక్ వెళ్ళినంత వరకు కూడా ఈ రివర్ మనతోనే జర్నీ చేస్తుంది అన్నమాట. సో మీరు ఎన్ని డైరెక్షన్స్ ఈ సిలిగురి వే మొత్తం
మొత్తం మీకు ఈ రివర్ పక్కనే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నాం కాబట్టి మేమైతే ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం. ఎందుకంటే అక్కడ సిగ్నల్ అక్కడక్కడ పోతుంది, అక్కడక్కడ వస్తుంది. అండ్ కొన్ని ఏరియాస్లో అసలు సిగ్నల్ ఉండదు, కొన్ని ఏరియాస్లో ఆర్మీ వాళ్ళు జామర్స్ పెట్టేస్తారు. సో ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ మ్యాప్ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, ఆఫ్లైన్ మ్యాప్స్. సో అండ్ అది ఆన్ చేసుకొని మేమైతే నీట్గా వెళ్ళిపోయామన్నమాట. ఇల్లు మధ్య నుంచి వెళ్తున్నాం. కమింగ్ బ్యాక్ టు ద బైక్ రెంటల్స్, మేమైతే ట్రైన్లోని ఉన్నప్పుడే మేము ముందు రోజు నైట్ బైక్ రెంటల్స్ కోసం అయితే సర్చ్ చేసాము. అండ్ అక్కడ బైక్ రెంటల్స్ అయితే రాయల్ బైక్ రైడర్స్ అని, ప్రిన్స్ బైక్ రెంటల్స్ అని మాకు మల్టిపుల్ అయితే దొరికినాయి అన్నమాట. మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ ఈ రాయల్ వారికి, ప్రిన్స్ వాళ్ళకి ఇద్దరికి కనుక్కున్నాం, ఎంత టైంకి అయితే రావచ్చు అన్నది. సో వీళ్ళు ప్రిన్స్ రైడర్స్ అయితే 7 o'clock రమ్మన్నారు, రాయల్ రైడర్స్ 8 o'clock అనుకుంటాం. సో ఫస్ట్ ఇది ట్రై చేద్దాము, దొరకపోతే దానికి వెళ్దాము అని చెప్పి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ప్రిన్స్ రైడర్స్కి అయితే వెళ్ళాము. ప్రిన్స్ రైడర్స్కి వచ్చేసరికి యాక్చువల్లీ షాప్ అయితే ఓపెన్లో లేదు. మేము వెళ్ళేసరికి 1/2 hour మేము ఆ ఏరియాలో వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత అయితే వచ్చి అక్కడ చాలా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తారు కదా, నార్త్ సైడ్ కానీ లడక్ సైడ్ కానీ. సో ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అయితే హ్యూజ్గా ఉన్నాయి, అండ్ స్కూటీస్ కూడా హ్యూజ్గా ఉన్నాయి. సో మేము స్కూటీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇద్దరు సాయి లేకపోతే నేను స్కూటీ డ్రైవ్ చేయొచ్చని చూస్ చేసుకున్నామంట. ఆఫ్టర్ 4 hours జర్నీ మాకు ఒక స్పాట్ అయితే కనిపించింది గైస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసేయండి. జీరో 0.5లో ఏం చేస్తున్నావు? Bye. See you later. ఇంకా 50 kilometers ఉంది గైస్, వస్తానే ఉన్నాం. ఎప్పుడు స్టార్ట్ అయ్యాం? 9 o'clock. 9 o'clock స్టార్ట్ అయ్యాం. నౌ ద టైమ్ ఇస్ 12 o'clock. Okay. Bama, come on, sing. Hey guys, ఇప్పటికి మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3.5 hours అవుతుంది. ఇంకా 2 hours జర్నీ అయితే చూపిస్తుంది. సో మేమైతే జస్ట్ మధ్యన రెస్ట్ తీసుకుందామని ఆగాము అక్కడ మధ్యన. సో ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మార్నింగ్ 4 o'clock ట్రైన్ దిగాం కదా. సో రిటైరింగ్ రూమ్స్ అయితే ఇక్కడ జగదల్పూర్లోని, అదే న్యూ జల్పైగురిలోని 6 hours ఆర్ 12 hours తీసుకోవాలి. 1 hourకి అయితే ఆన్లైన్లో చూపించట్లేదు. సో మేమైతే ఇంకా రిటైరింగ్ రూమ్స్ ఖాళీ లేవని బయటకు వచ్చాము. బయటన ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా ప్రిన్స్ రైడర్స్ దగ్గరికి వెళ్ళి స్కూటీ తీసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేసాము. సో అది మాట మ్యాటర్.
బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాము. మధ్యన ఆగాం గైస్, ఇంకా 41 km ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నాము. సో దిస్ ఇస్ అవర్ స్టోరీ. ఫైనల్లీ ఆఫ్టర్ 5 hours మేము సిక్కిం అయితే రీచ్ అయిపోయాము. సో సిక్కిం రీచ్ అవగానే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పర్మిట్కి అప్లై చేయడము. సో మేమైతే ఈ సిక్కిం జర్నీలోని నటులా పాస్ అయితే చూద్దాం అనుకుంటున్నాము. నటులా పాస్ వచ్చేసి ఈస్ట్ సైడ్ ఆఫ్ సిక్కిం ఉందన్నమాట. సో ఈస్ట్ సైడ్ ఆఫ్ సిక్కింకి మనము పర్మిట్ అయితే అప్లై చేసుకోవాలి. దారిలోని వెస్ట్ పాయింట్ ఆపోజిట్లోని హోటల్ చిరాగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఇక్కడ ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర మేము పర్మిట్కి అయితే అప్లై చేసాము. అదే ఇండో చైనా బార్డర్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇలా చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు పర్మిట్ అయితే తీసేసుకోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. ఈవెన్ మీ హోటల్లో కూడా మీకు గ్రాఫ్ చెప్పేసి మీకు తీసుకెళ్తారు అనమాట. అండ్ షేర్డ్ క్యాబ్స్ అయితే ఉంటాయి. ఆ షేర్డ్ క్యాబ్స్ ఎక్కి మనం వెళ్ళిపోవడమే. That's it for today's vlog. Please do like, share and subscribe. And see you in my next vlog. Bye.